ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా న్యాయవాదుల సమస్య కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక ఉంటే మన వృత్తి మూడు పువ్వులు 6 కాయల్లా ఉండేది. ప్రజలపై హక్కుల్ని హరించే ఏ చట్టం వచ్చినా న్యాయవాదులకి వృత్తి పెరుగుతుంది తప్పితే వృత్తి తగ్గదు. ఈ చట్టాలున్న ప్రజల మీద ఎప్పుడైతే అనేకమైనటువంటి అరాచకం పనులు చేస్తూ ఉంటారో మన వృత్తి పెరుగుతుంది. మనకి 3 పువ్వులు 6 కాయలుగానే ఉంటుంది, మన వృత్తికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ అయినప్పటికీ మనం ఈ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? మనం కోరుకునేది ఏంటంటే ఒక విభిన్నమైనటువంటి ఆలోచనలు చేసే న్యాయవాదులుగా ఈ సమాజంలో 3 పువ్వులు 6 కాయలు ప్రతి వ్యక్తికే ఉండాలి తప్పితే న్యాయవాదులు మాత్రమే కాదు అని మనం అడుగుతున్నాం. అందుకే మనం వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. రెండో విషయం, మన కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది, మేము భారతీయ సంస్కృతిని తీసుకొచ్చేటువంటి చట్టాలను చేస్తున్నాం, బ్రిటిష్ వాళ్ళ చట్టాలను రద్దు చేశామని చెప్తున్నారు. సత్వర న్యాయాన్ని మేము అందిస్తానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్తున్నారు. విక్టిమ్స్కి రైట్స్ మేము పెంచుతున్నామని చెప్తున్నారు. మరి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కలోనియల్ లాస్ అంటే కాలం చెల్లిన తెల్ల దొరల చట్టాలను రద్దు చేసి మేము భారతీయ సంస్కృతి ఉట్టిపడే నూతన చట్టాలను తీసుకొచ్చామని చెప్పేటువంటి ఈ మాట ఎంత అబద్ధమో మనకు ఒకసారి తెలుస్తుంది. ఏమిటంటే మనం చదివితే 90 నుంచి 95% వరకు పాత చట్టాలని పాత సెక్షన్లను మక్కీగా దింపి చట్టం పేరు మారుస్తారు, సెక్షన్ మారుస్తారు, చాప్టర్ మారుస్తారు, అదే ఉంచుతారు. అంటే కాపీ అండ్ పేస్టే భారతీయ సంస్కృతి అని నేను ఈ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. మరి అదే కాకపోతే మీరు ఏ విధమైనటువంటి హక్కుల్ని కల్పించారు? మార్చినటువంటి 5% ఎంత దుర్మార్గమైనటువంటి ఉంది. మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, బీజేపీ వాళ్ళకి పౌర హక్కులు అంటే ఏంటో తెలియదు, మానవ హక్కులు అంటే ఏంటో తెలియదు, రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు, రాజ్యాంగం గుర్తించిన హక్కులంటే వీళ్ళకి తెలియదు. సామాన్య మానవుల పోరాటాలు కానీ సామాన్య మానవుల వ్యతలు కానీ వీళ్ళకి పట్టవు. వీళ్ళకు పట్టేది ఏంటంటే కార్పొరేట్ శక్తులు ఏ విధంగా బలపరచాలి, వాడి 1000 కోట్లు ఏ విధంగా సంపాదించుకునే దానికి మనం బలపరచాలి, అంతే తప్పితే సామాన్య మానవుల సమస్యలు వీళ్ళకి పట్టవు. అందుకే ప్రజా హక్కుల ఉల్లంఘనగా రాజ్యాంగం గుర్తించిన హక్కులకు వ్యతిరేకంగా ఈ 3 చట్టాలని మార్పులు చేసినటువంటి కొద్ది కూడా చేశారు అనేటువంటిది మనం గమనించాలి. ఇంతకుముందు అనేకమైనటువంటి చెప్పారు మిత్రులు సంఖ్యల గురించి. అవన్నీ ఇప్పటికీ ఒక కేసుని రిజిస్టర్ చేయాలంటే ఒక సామాన్య వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కేసు నేరం జరిగిందని రిపోర్ట్ ఇస్తే దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే పోలీసులకు వేరే మార్గం లేదు, మీరు కేసు రిజిస్టర్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి అనేటువంటి ఒక చట్టం ఉన్నది. సుప్రీంకోర్టు కూడా పదే చెప్తా ఉన్నది. కానీ ఈ రోజున మరి ఏ సామాన్య పౌరుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కాగ్నిజబుల్ అఫెన్స్లో నా మీద నేరం జరిగిందని రిపోర్ట్ ఇస్తే పోలీసులకు అది రిజిస్టర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా అంటే లేదు అని కొత్త చట్టాలు చెప్తా ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఏమిటంటే ఒక సామాన్య పౌరుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ అధికారి ఏం చేయాలి? డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి ముందు ఆ కేసును రిజిస్టర్ చేయాలా లేదా అని అనుమతి తీసుకోవాలి. అనుమతి వచ్చిన 14 రోజులు ఈయన ప్రాథమిక విచారణ చేయాలి. తర్వాత కేసు కట్టాలా లేదా అని నిర్ణయం చేయాలి. మరి ఇప్పటికే సామాన్య పౌరులు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు రిజిస్టర్ చేస్తున్నారా లేదంటే అనేక సమస్యలు ఎదుర్కొన్నాయి మనకు తెలుసు. అనేకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు, అనేకమైనటువంటి ఇతర ప్రలోభాలు కేసు కట్టకుండా కాలయాపన జరుగుతూ ఉంటే మరి ఆ డిఎస్పీ గారు ఎంత కాలానికి అనుమతి ఇవ్వాలి అనే దానికి చట్టంలో లేదు. బహుశా మనం ఒక రిపోర్ట్ ఇస్తే మా డిఎస్పీ గారి నుంచి ఇంకా అనుమతి మాకు రాలేదని వీళ్ళు నెలలు సంవత్సరాలు కాలయాపన చేయొచ్చు. ఈ లోపు ఎవరి మీద అయితే నేరం ఆరోపిస్తూ ఒక రిపోర్ట్ ఇచ్చామో వాళ్ళు వీళ్ళని బెదిరించడమో ప్రలోభ పెట్టడమో మరొకటో చేసి లేదా రాజకీయ ఒత్తిళ్లకు గురి చేసి మన కేసుని రిజిస్టర్ చెయ్యని పరిస్థితి ఈ రోజున ఈ చట్టం కల్పిస్తా ఉన్నది. సరే పోయిందిలే, పోలీస్ స్టేషన్లో పోయింది, మనం ఒక న్యాయవాదిని పెట్టుకుని కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి మనం హక్కుని మన న్యాయాన్ని సాధించుకుందామంటే మనం ఒక పబ్లిక్ సర్వెంట్ మీద కనుక ప్రైవేట్ కంప్లైంట్ వేయాలంటే ఇంతకు ముందు మనం కంప్లైంట్ వేస్తే
మనం పెట్టినటువంటి మెటీరియల్ చూసి న్యాయస్థానం నెంబర్ ఇవ్వటం లేదా అని కంప్లైంట్కి న్యాయస్థానానికి మధ్య అది జరిగేది. కానీ ఈరోజు నీ ఇంటి మధ్య కాదు, న్యాయస్థానం నేను నమ్మాను, నేను సమన్ ఇష్యూ చేస్తానంటే న్యాయస్థానానికి కూడా హక్కు లేదు. మరి న్యాయస్థానం ఏం చేయాలి? మొట్టమొదటిగా పోలీసులు, ఏ పోలీసులు అయితే దీన్ని కేసు తీసుకొని అన్నారు వాళ్ళని పిలిచి మాట్లాడాలి. 2, ఏ పబ్లిక్ సర్వెంట్ మీద అయితే మనం నేర ఆరోపణ చేస్తున్నామో ఆ సుపీరియర్ ఆఫీసర్ని పిలిచి ఆయన అభిప్రాయం తీసుకోవాలి. 3, ఎవరి మీద అయితే మనం నేరారోపణ చేస్తున్నామో ఆ వ్యక్తిని పిలిచి ఆయన అభిప్రాయం తీసుకోవాలి. ఈ 3 స్టెప్స్ దాటేసరికి 30 సంవత్సరాలు పడుతుంది, మనకి న్యాయం మృగ్యం అవుతుంది అనేటువంటి. ఇదే కాదు, ప్రైవేట్ కేసుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు ముద్దాయిగా ఉన్నా కూడా ముద్దాయిని పిలిచి అడిగి అప్పుడు మాత్రమే కేసు టేకిన్ ఆన్ ఫైల్ చేయాలి అనేటువంటిది ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలు చేస్తున్నారంటే ఏ పౌరులకి ఎవరికి హక్కులు మీరు కల్పిస్తున్నారు? పోలీసు వ్యవస్థని, అధికార వ్యవస్థకి అధికారాలు పెంచుతున్నారా అనేటువంటి చూసినప్పుడు మనం ఏ వ్యవస్థ మీద, పోలీసుల మీద, అధికార వ్యవస్థ మీద న్యాయ పోరాటం చేసేటువంటి హక్కుని దాదాపుగా రద్దు చేశారు ఈ నూతన చట్టాల ద్వారా అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా మరో పెద్ద ప్రమాదం, గతంలో లాకప్ డెత్ జరిగితే లేదు లాకప్లో మహిళల మీద హింస జరిగితే, మానభంగం జరిగితే ఒక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దాన్ని విచారించేదానికి 176 సిఆర్పిసి ప్రకారం అధికారం ఉండేది. ఈ రోజున దాన్ని 196 గా మార్చి ఆ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ని తీసి పారేశారు. లాకప్ డెత్ జరిగితే ఎవరైనా విచారణ చేయాల్సిందంటే పై పోలీస్ అధికారి, లేదు ఒక ఎంఆర్ఓ, లేదు ఒక కలెక్టర్, లేదు ఒక సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు చేస్తే ఇక జ్యుడిషియల్ అధికారాలను తగ్గిస్తే ఏ న్యాయాన్ని, ఎవరికి న్యాయం జరుగుతుందని అడుగుతా ఉన్నారు. ఈ వ్యక్తులకి మీరు పౌరులకు హక్కులు కల్పించారా, పోలీసులకు అధికారాలు కల్పించారా ఈ చట్టాల ద్వారా అని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక స్వతంత్ర భారతదేశంలో పౌరులు హక్కులు కల్పించాలి, పీపుల్ సెంట్రిక్ గా చట్టాలు ఉండాలి తప్పితే పోలీస్ సెంట్రిక్ గా గాను అధికార సెంట్రిక్ గాను లా ఉండకూడదు అనేటువంటి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇటువంటి చట్టాలు చేసినప్పుడు ఏ ప్రజలకి ఇది ఉపయోగపడుతుందని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలు కుదిస్తున్నారు. బెయిల్ ఇవ్వాలంటే అనేకమైనటువంటి కట్టడులు, న్యాయస్థానాలకే చేతులు కట్టేసేటువంటి పరిస్థితి, 40 రోజుల నుంచి 60 రోజుల వరకు పెంచేటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ప్రతి తీర్పులోనూ ఈ మధ్య కాలంలో తల బాదుకుంటా ఉన్నది. మాకు టైం బెయిల్స్ డిస్పోజల్లోనే సరిపోతా ఉన్నది, ఎందుకు ఇంత దుర్మార్గంగా భారతదేశంలో బెయిల్ చట్టం లేకుండా ఉన్నదని సత్యేంద్ర కుమార్ అంటే కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, మీరు బెయిల్ చట్టం చేయండి అని. మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా చట్టం చేయమన్నారు. ఏ మాత్రం ఆ మాటని వీళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళు బెయిల్ చట్టాన్ని ఇంకా లిబరలైజ్ చేయడం కాకుండా మరింత దుర్మార్గంగా ఈ నూతన చట్టాల్లో బెయిల్ ఉండేటువంటి హక్కులు రద్దు చేశారు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాన్ని పట్టించుకోరు. మరింత కాలం ఎల్లకాలం జనం జైళ్లలో ఉండే మార్గాన్ని వీళ్ళు చూస్తా ఉన్నారు. ఇప్పటికి చూస్తే మనకి దాదాపుగా 5-6 లక్షల మధ్య అండర్ ట్రయల్ ప్రిజనర్స్ మగ్గుతూ ఉన్నారు దేశంలో. ఇప్పుడు బహుశా మోడీ గారు ఏంటంటే ఇంకొక కొత్త కాంట్రాక్టర్ నియమించాల్సి వస్తుంది. అది అదానినో లేదా ఇంకొక రిలయన్స్ అన్ని అపాయింట్ చేస్తారు. దేనికంటే భారతదేశంలో ఉన్న జైలు సరిపోవటం లేదు, నూతనంగా జైలు నిర్మాణం చేయాలి కాబట్టి అదానీ గారికి 1000 కోట్లకు 2000 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ నూతన చట్టాలు వస్తే మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న జైళ్లు సరిపోవు, కొత్త జైళ్లు కావాలి, మనందరినీ జైలులో కుక్కాలి, ప్రశ్నించే ప్రతి వాడిని జైల్లో కుక్కాలంటే జైలు కావాలి కాబట్టి మరొక కొత్త కాంట్రాక్ట్ కూడా మోడీ గారు ఈ చట్టాల ద్వారా కనిపెట్టారు అనేటువంటి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే మనం ఒక విభిన్నమైనటువంటి ఆలోచన చేసేటువంటి న్యాయవాదులం, సమాజం కోసం ఆలోచించేటువంటి న్యాయవాదం, పౌర హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కులు రక్షించే దానికోసం ఆలోచించే న్యాయవాదులం మనం ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దానికి చేసి తీరతాం. ఇది ప్రజలకు ఉపయోగపడే చట్టాలు కాదు, ప్రజల కంటగింపు చట్టాలు, నియంతృత్వ చట్టాలు, పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి చట్టాలు కాబట్టి వీటికి మనం వ్యతిరేకంగా పోరాడతామని చెప్తూ మనందరం కలిసి ఇదే జేఏసీని, మన జేఏసీని పరిమితం చేయకూడదు. దీన్ని ప్రతి బార్ అసోసియేషన్ ని మనం దీనిలో కలిసి వచ్చేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అంతేకాదు ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊళ్ళోనూ, న్యాయస్థానం ఉన్న ప్రతి చోట మనం న్యాయవాదులు బార్ అసోసియేషన్ చర్చించాలి. ఈ చట్టాలు ఎంత దుర్మార్గమైనవో చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ప్రతి ఊర్లోనూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరపండి. పార్టీలతోనూ, ప్రజా సంఘాలతోనూ, కార్మిక సంఘాలతోనూ
ఈ చట్టాలు ఏ విధంగా దుర్మార్గమైన అందరికీ చెప్పండి. ప్రజల్లోకి తీసుకెళ్తూ మనం ఇక్కడితోనే కాకుండా ఒక విస్తృతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని న్యాయవాదులందరినీ కలుపుకొని ప్రజాస్వామ్యవాదులందరినీ కలుపుకొని కార్మిక సంఘాలని పార్టీలని కలుపుకొని ఈ చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం చేసే బాధ్యత మన మీద ఉన్నదని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా.